ఇట్లా కాళ్ళు వెనుక సో దట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ స్ట్రెస్. మీరు ఎప్పుడు మాట్లాడే కేసీఆర్ కాళ్ళు ఊపకుండా అవసరం. కాళ్ళు ఊపడము, ముక్కు తుడుచుకోవడము, యూఆర్ ఆల్ ఇంటర్నల్ స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు ఏ మనిషి అయినా సరే బాడీ చెప్తారు. అందుకే బాడీ మనుషులు తప్పులు మాట్లాడతాడేమో, శరీరం ఎప్పుడు తప్పు మాట్లాడదంటారు. సో ఆయన విపరీతమైన ఆందోళన, విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటూనే ఉంటాడు. అంత పెద్ద లీడరు, పెద్ద ఉద్యమాన్ని నడిపిండు, పెద్ద ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు, పార్టీని నడిపిస్తున్నాడు, కొన్ని లక్షల మందికి అడ్రస్ చేయాలా, ఎన్నో పథకాలు చేయాలా, ఆర్థిక సంక్షోభం ఉంటే దాన్ని బయటికి తీసుకురావాలా, నెలలకు సంబంధించిన ఆర్థిక వివరాలు చూడాలి, పార్టీని చూడాలి. చాలా ఛాలెంజింగ్ థింగ్స్ ఇవన్నీ. సో ప్రతి మనిషికి ఒక కోపింగ్ మెకానిజం ఉంటుంది. కేసీఆర్ కోపింగ్ మెకానిజం ఏంటి అని అంటే కాళ్ళు ఇప్పుడు ముక్కు దూర్చుకోవడం. సో దేర్ ఆల్ అబ్సల్యూట్లీ సిమ్టమ్స్ ఆఫ్ ది స్ట్రెస్. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ హిజ్ బాడీ పోస్చర్, బాడీ లాంగ్వేజ్. కేసీఆర్ ఎప్పుడైనా ఈ తన వ్యక్తా కాదా అని తేల్చుకోవడానికి కొంతమందికి అవుతుంది, అబ్బా ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది మేము అనుకోలే ఇట్లా చేస్తారని అంటారు కదా. కేసీఆర్ ఈ తరహా ఆలోచన ఉంది కదా ఆయనకు, ఎన్ని రోజులు అసెస్ చేయగలడు ఆ మనిషిని? నాకు తెలిసి కేసీఆర్కి సంబంధించి ఈ వ్యక్తి నాది, ఈ వ్యక్తి నావాడు కాదు అని అనుకోడు. కేసీఆర్కు మిత్రులు అనేవాళ్ళు ఉండరు. కేసీఆర్కు మిత్రులు లేరు, ఉండరు. ఆయన చేసుకోరు కూడా, ఆయన కారు కూడా. అందరూ పరిచయస్తులు ఉంటారు. ఏ టైంలో అయినా సరే కేసీఆర్ నుంచి ఎవరైనా సరే విడిపోగలుగుతారు, కేసీఆర్ వాళ్ళని తీసేసేయగలుగుతాడు. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడు ఆయన. సో కేసీఆర్ మొత్తం జర్నీ లోపల ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు ఆయనకు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకుంటారు తప్ప మా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పుడేనని. కేసీఆర్ ఎప్పుడో సార్ అంటాడు. కేసీఆర్ తను మిత్రుని ఎక్కడ చెప్తాడు? పబ్లిక్ మీటింగ్లో చెప్తాడు. కానీ ఆ నిజంగానే అంత ప్రయోజనంగా అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి ఏ విషయాలు కూడా వాళ్ళు దాని గురించి మాట్లాడరు. వాళ్ళు నాకు తెలిసి సైకాలజికల్ సిద్ధాంతాల ప్రకారం ఆయన ప్రయత్నించే తీరు కానీ అన్నీ చూస్తే ఆయనకు మనసా వాచన పూర్తి స్థాయిలో ఫలానా వాళ్ళు నా ప్రేమిత్రులు అనే ఎబిలిటీ ఉందని నేను అనుకోను. ఆయన ఎవరిని స్నేహితులు అనుకోడు. ఆయన అందరూ పరిచయస్తులు ఉండొచ్చు, ఆరాధకులు ఉండొచ్చు, ఆయన ఫాలోవర్స్ ఉండొచ్చు, కార్యకర్తలు ఉండొచ్చు, కానీ ప్రియమైన మిత్రులు మాత్రం ఉండరు. శత్రువులు కూడా ఉండరు. శత్రువులు అనుకుంటే చేసుకుంటాడు ఆయన. ఆయనకి ఎవరు ఉండరు. ఆయనకు అవసరమైతే మిత్రులందరినీ శత్రువులు చేసుకోగలుగుతాడు. అలా చేసుకోవడం వల్ల నాకు బెనిఫిట్ ఉంది అనుకుంటే వెంటనే చేయగలుగుతాడు ఆయన. అంతే చేయగలుగుతాడు. ఆయన అవసరం ఉంది అనిపిస్తే శత్రువైనా కానీ మిత్రులు చేసుకుంటాడు ఆయన. అందుకే కేసీఆర్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. కానీ మరి ఇంత ఇప్పుడు మీరు సీరియస్ ఆఫ్ చూస్తే తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత చాలామంది రకరకాల పార్టీలో ఉన్న వాళ్ళు విపరీతంగా తిట్టారు కేసీఆర్. తిట్టనో లేరు, ఎగిరెగిరి తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. తిట్టిన తర్వాత ఏమైనా వాళ్ళు విత్ ఇన్ నో టైం ఆయన మినిస్ట్రీలో చేరిపోయారు కదా. ఎందుకు చేరారు? ఆయన అంత శత్రుత్వం ఉన్నవాళ్ళు ఆయన వాళ్ళని మిత్రులుగా చేసుకుని తన పార్టీలో చేర్చుకొని తన మంత్రివర్గంలో ఎట్లా ఛాన్స్ ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? ఏంటి రీజన్? తనతో ఎన్నో రోజులు పోరాడి ఎన్నో రోజులు తనతో పాటు ఉండి ఉద్యమాన్ని సాకారం చేసిన వాళ్ళు ఎంతోమందిని పక్కకు పెట్టి ఒక శత్రువుగా పరిగణించే పార్టీలో ఉంచి శత్రువుగా ఉన్న వ్యక్తి తనను పర్సనల్గా తిట్టిన వ్యక్తులను కూడా తీసుకొచ్చి మినిస్టర్గా ఎందుకు చేశాడు? ఏం ప్రయోజనం అంటే కేసీఆర్ మాత్రం అది ఊహించగలుగుతాడు. ఏంటంటే ఒక శత్రువుని తీసుకొచ్చి మనం మిత్రుడిగా మనం మినిస్టర్లు పెట్టుకుంటే ఆయనే నేను కేసీఆర్ నన్ను నమ్మి నాకు ఇచ్చాడు కాబట్టి నేను సాధ్యమైనంత వరకు లాయల్గా ఉండాలనే ఆలోచన ఉంటుంది వాడికి. మిత్రుని కంటే ఎక్కువ ఆయన ప్రూవ్ చేసుకోవాలి కదా. నేను కేసీఆర్ నన్ను గుర్తించి నాకు మినిస్టర్ ఇచ్చింది కాబట్టి ఐ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ లాయల్ టు ద కేసీఆర్. మిత్రులు ఒక 10% పనిచేస్తే శత్రు నుంచి మిత్రులుగా మారినవాడు 100% పనిచేయాలి. సో వచ్చిన వాళ్ళు ఆ లెవెల్లో లాయాలిటీని పంచాలి అని అంటే తనకు కావాల్సిన వాళ్ళు ఉండాలి అని అంటే మిత్రుల కంటే శత్రువులే ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు.